హాయ్ హలో గైస్ జెబిమ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ క్యాన్ బైస్కిల్. సో ఈరోజు వచ్చేసి అయితే మన ఈక్వాలిటీ యాత్రలో డే 9. సో మనమైతే ఇక్కడ నైట్ ఇండియన్ ఆయిల్ బంక్లో అయితే స్టే చేసినాం. మొత్తానికి అయితే ఫ్రెష్ అయిపోయినాం. ఇక సైకిల్ అయితే మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. ఇక స్టార్ట్ అయిపోవడే. మనకు అడ్వర్టైజ్ అయ్యి ఇదే దోశ దిక్కు అవుతుంది. దోశ లేదంటే వడ వడ మాత్రం దరిద్రంగా ఉన్నది ఇక్కడ. సో గాయస్ మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం, స్టార్ట్ అయిపోయినాం. సో మనకైతే స్టార్ట్ అయినాక చూడండి మళ్ళీ స్టార్ట్. సో అంటే నేను మన దగ్గర కొబ్బరి బొండం అయినప్పుడు 50 రూపీస్ 60 రూపీస్ పెట్టినా. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందో. కానీ ప్రతి దగ్గర ఈ కొబ్బరి తోటలు కానీ అరటి తోటలు కానీ ఇక్కడైతే మంచిగా పండించుకుంటారు. సో మనకైతే చూసిన కొబ్బరి చెట్లు గుట్టలు కూడా బాగా పెరిగినాయి. అంటే తమిళనాడు వెళ్ళే టైంలో అంటే నార్మల్గా ట్రైన్ వెళ్ళేటప్పుడు చాలా వరకు గుట్టలే ఉంటాయి. సో రోడ్ వేలో కూడా గుట్టలు బాగానే ఉన్నాయి. బట్ రోడ్డు ఎట్లుంటుందో చూడాలి. ఇక ఇప్పుడు NH 844లో అయితే ఉన్నాం. గుట్టలు చూస్తుంటే కొంచెం తేడా ఉన్నది రోడ్ ఎట్లుంటుందో అని చూడాలి. ఇప్పుడు బాగానే ఉంది స్టార్ట్ అయినప్పుడు. ముందు ఎట్లుంటుందో చూద్దాం. ఇటు చూడుర్రి చుట్టుపక్కల మొత్తం కొబ్బరి తోటలు, ఆ పక్కన ఇల్లు. ఆడ ఇంకొక హైలైట్ ఏంటంటే అక్కడ గచ్ బాయి. సమ్మర్ సీజన్ కదా వేరే లెవెల్. ఇప్పుడైతే అది బాయి చూసిగా ఇప్పటికి ఊర్లో ఉంటే సమ్మర్ కదా నేను మా బావలు అందరు కలిసి మెల్లగా తినేసి ఇప్పటికి బాయిలు ఉండేది. మెల్లగా 2-3 గంటలు, కొన్నిసార్లు 4-5 గంటలు కూడా అయ్యేది. మెల్ల ఆడుకొని కుర్సతిగా ఇంటికి వచ్చేది. సమ్మర్ అయితే చాలు మొత్తం బాయిలు వెళ్ళనే ఉండేది. ఇప్పుడు ఇటు ఉన్నాం కానీ లేదంటే చక్క ఊర్లో బాయిలల్లో దుంపుకుంటుండేది ఇప్పటికీ. సో గాయ్స్ చూడుర్రి అక్కడ వరకు ఉన్నాయి గుట్టలు. మన కెమెరాలు అంతా కనబడకపోవచ్చు. సో ఇటు చూసుకోర్రి రైట్ సైడు అక్కడ వరకు ఉన్నాయి గుట్టలు. మొత్తం చుట్టుపక్కల మొత్తం గుట్టలే. ఎటు చూసినా అంతే మొత్తం గుట్టలు ఉన్నాయి చుట్టుపక్కల. అమ్మ ఇంకా వేరే ప్లేస్ దొరకనట్టు బ్రిడ్జ్కు కరెక్ట్ మధ్యలో అటు ఇటు కాకుండా కూర్చున్నాడు. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ तेरा मेरे से. సో ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్లో ఇది అయితే ఫస్ట్ టోల్ గేట్. కొంచెం డిఫరెంట్ అనిపించింది ఇక్కడ. ఎండాకాలంలో ఇంకోటి గమ్మత్ అనిపించింది ఏంటంటే ఇంత ఎండ ఇంత నీడ. అటు ఎండ వస్తుంది ఇటు నీడ వస్తుంది. ఇట్లా జర్రగా అంటే నీడ. ఫుడ్కు తినే టైం అయింది. చూడాలి ఇప్పటివరకు తొక్కడు కనబడతాడు. అప్పటి నుండి వెతుకుతున్నా లంచ్ చేద్దామని దొరకక ఒకటి దొరికింది హోటల్. ఇక్కడైతే తినేసి మెల్ల వీలైతే ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నట్టు ఆగేసి స్టార్ట్ అయిపోదాం. చాలాసేపు నుండి చూస్తాను. నాకు మొన్న ఎట్లయితే రోడ్లు ఉండేనో అట్లనే బాగా ఇలా హై టు డౌన్ అట్లనే ఉండే. మళ్ళీ రోజుకి సమ్మరు ఎండ పెరుగుతుంది. ఇప్పటికైతే కొంచెం అంటే నిన్న మొన్న కంటే కొంచెం పెరిగింది. ముందు ఎట్లుంటుందో చూడాలి. చాలాసేపటి నుంచి రెస్టారెంట్లు హోటల్స్ ఏమైనా దొరుకుతాయని చూస్తాను కానీ అసలు దొరకలేదు. ఇప్పుడు దొరికింది. తినేసి కొంచెంసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ కావాలి. సో గాయ్స్ మనమైతే లంచ్ అయితే అయిపోయింది. జర ఎండ ఉన్నది కాబట్టి ఇట్లా మొత్తం అయితే కవర్ చేసేసుకున్నాం. తిన్నాం కొంచెం పక్కన ఒక 1/2 అవర్ అట్లా ఉన్నాం. 1/2 అవర్ అట్లా ఆగి రెస్ట్ కొంచెం ఫ్యాన్ కింద అట్లా రెస్ట్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కొంచెం ఎండ పెరుగుతుంది కాబట్టి ఇన్ని విధాలుగా అయితే కవర్ చేసేసుకున్నాం. బయట ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఎవడో దొంగోడో లేదంటే పిల్లల్ని ఎత్తుకోవడం అనుకుంటారు కావచ్చు. అట్లున్నది వ్యవహారం. మనకి రోడ్డు మీద పోతాను ఎట్లున్నదంటే అమ్మాయి ఏదో అంటే చుట్టుపక్కల చెట్లు అవి ఏం లేవు అంటే ఎడారిలో ఉన్నట్టు ఫీల్ ఉన్నది. ఆ ఎండకు ఆ చెట్లు ఏమో దూరం ఉన్నాయి. ఆ దూరం గుట్టలలో ఉన్నాయి. ఇంకోటి గమ్మత్ ఏంటంటే ఉండి సడన్గా డౌన్ వచ్చింది. ఈవినింగ్ అయిపోయింది. స్కూల్ బస్సులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎటల్లో అటు ఇటుకి డాటా బాయ్ అనేస్తారు. ఇక ఇక్కడైతే అది వాళ్ళకి ఇట్లా టర్నింగ్ అవుతున్నది. అప్పటి నుంచి ఫోటో వచ్చి ఏదో క్యూ పద్ధతి పాటించినట్టు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. అరే ఆగుర్రా లారీలు వస్తున్నాయి. 06
ఈరోజు అయితే మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ సేలంకి ఒక 50 కిలోమీటర్స్ ముందు ఉంది. మార్నింగ్ నుండి అయితే గుట్టలు కొంచెం అంటే దూరం ఉండే మళ్ళీ బాగా దూరం ఉండే. ఇంకా ముందుకు వస్తా అంటే పక్కకు వచ్చేస్తున్నాయి. ఇక ముందు ఇంకెంత ఉన్నాయో ఇంకెంత పక్క నుండి వెళ్తామో తెలియదు. చూడుర్రి, ఇదైతే విండోల్ యొక్క రెక్క. ఈ నుంచి ఆడ దాకున్నది ఒక ఫ్లైట్ అంత ఉన్నది. ఇదే ఒక రెక్కనే, అది దగ్గరలో ఇంకా మనకు ముందు ఎదురవుతుంది. సో గాయ్స్, మనమైతే ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయినాం. ఈవినింగ్ అయింది కదా, మంచిగా చెట్లతో ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి, సాయంత్రం అయింది కదా, మళ్ళీ మొత్తం చెట్లు ఉన్నాయి. ఎంత ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ. అంత ఫారెస్ట్ ఏరియా. మనకైతే ఫారెస్ట్లో ఎంటర్ అయినాం కానీ ఫుల్ కోతులు అయితే ఉన్నాయి చుట్టుపక్కల. సో ఇక్కడ వాన్ ఏంటిదంటే, మీరు తెచ్చిన ఫుడ్ అయితే ఇక్కడ ఏ జంతువులకు వేయకర్రీ అని వాన్ చేస్తారు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఫుడ్ అలవాటు అయ్యి రోడ్డు మీదకి వచ్చి కొంతమంది వెహికల్స్ చూసుకోక తొక్కుకుంటూ ఉంటాను అన్నట్టు కోతుల్ని. వాడికి ఏం అర్థం కాదు. సో అట్లా ఫుడ్ అలవాటు చేస్తే రోడ్ల మీదనే, అందుకే ఎటు ఇలాంటి ప్లేసులలో ఎక్కువ శాతం రోడ్ల మీదనే ఉంటాయి కోతులు. సో అట్లా ఫుడ్ అలవాటు చేస్తే ఇలా రోడ్డు మీదకి వచ్చి అనిపోతానే అని అద్దు అంటారు. ఇప్పుడు కూడా సేమ్ నిన్నట్లాగానే అంటే మొత్తం ఫుల్ డౌన్ ఉన్నది. వాన్ చేస్తారు స్లోగా వెళ్ళండి అని. మొత్తం ఫారెస్ట్ ఉన్నది అండ్ ఇటు అంతా డౌన్ ఉన్నది. ఇక ముందు ఎట్లుంటుందో చూడాలి. ఇంత డౌన్ ఉంటేనే భయమై ఉంటాయి. అమ్మ మళ్ళీ ఎంత హైట్ ఎక్కుర్రా బాబు అని. చూద్దాం ఎట్లుంటుందో. కానీ ముందు దానికంటే ఇప్పుడు ఎక్కువ వాన్ చేస్తారు స్లోగా వెళ్ళాలి అని. మొత్తం ఘాట్ రోడ్స్ లాగానే, ఘాట్ రోడ్సే. కానీ ఇట్లాంటి ఘాట్ రోడ్లలో అసలు క్రేజీ ఉంటుంది ఫీలింగ్. కర్ణాటక టు గోవా వెళ్ళంగా బెల్గాం అటు సైడు ఇట్లనే ఉంటుంది, కానీ క్రేజీ ఉంటుంది అటు సైడ్ కూడా. అటు సైడ్ ఇంకా అసలు మిస్ అయితే చచ్చిపోవడే అట్లా ఉంటుంది. ఇటైనా కొంచెం బెటర్ ఉంది, అంటే లోయలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇటు, అంతే కానీ లోయలు తక్కువ ఉన్నాయి. మనకు పోతుంటే గుట్టలు దగ్గరకు అయితే అన్నీ. నేను అప్పుడే చెప్పిన కదా, అంటే దగ్గర ఉన్నాయని. మధ్యలో తమ్ముళ్ళు అయితే కలిసిరు, వీడియో తీసుకుంటా అని చెప్పిన. ఇక పోటీ వాడే మన పల్టీ లేదు. నాకు కూడా అసలు వాడ పోవాలి పల్టీ లేయాలి అన్న ఫీలింగ్ ఉండే, కానీ ఇక ఇప్పుడు కుదరని పని. ఏదైనా ఉంటే కేరళ పోయినాక చూసుకుందాం అనిపించింది. కానీ ఏదో గమ్మత్ ఎంజాయ్మెంటు ఆ నీళ్ళలో దునుకుడు. ఆ ఏజ్ ఏమున్నది, ఈ ఏజ్లో కూడా కనబడితే చాలా దుల్కాని అన్న ఫీలింగ్ ఉంటుంది. మా ఊరు దోస్తులు ఉంటాయి. మనం అయితే అన్నట్టే అప్పుడు అంతా దూరం ఉండే, ఇప్పుడైతే గుట్ట పక్కన ఉండే పోవడు. ఇప్పటికి కూడా జర డౌన్ వచ్చింది. ఇక ముందట ఎట్లుంటుందో తెలియదు. మళ్ళా ఒకసారైతే వ్యూ చూడుర్రి. సో ఇదైతే చూడు రివ్యూ. కొబ్బరి చెట్లు, పూల చెట్లు, చుట్టూ పంటలు, వెనకాల గుట్టలు, అండ్ ఇగో ఇక్కడ వచ్చేసి ఇల్లు. చాలామందికి ఇలాంటిది ఒక డ్రీమ్ ప్లేస్ అన్నట్టు, ఆ పంట పొలాల మధ్యలో ప్రశాంతంగా బతకాలని. సో ఈ చుట్టుపక్కల మొత్తం పంట చేన్లు పొలాలు ఉన్నాయి. అక్కడ ఒక ఇల్లు. అయితే ఇక్కడ సేలం ఫారెస్ట్ డివిజన్ అయితే ఎంటర్ అయినాం. ఇప్పటి నుంచి మొత్తం సేలం కిందికి వచ్చేది అయితే ఫారెస్ట్ ఉంటుంది. బట్ మొత్తానికి అయితే ఫారెస్ట్ ఉంటుంది ముందట. సో గాయ్స్, నేను అంత డౌన్ ఉన్నప్పుడే నాకు మళ్ళీ తేడా కొట్టింది. ఇంత డౌట్ ఉన్నానంటే హైట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నట్టే గట్టిగానే హైట్ వచ్చినాం. కెమెరాలు అంత ఏర్పడకపోవచ్చు, బట్ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జర డౌన్ వచ్చింది. మళ్ళీ ముందు ఎట్లుంటుందో చూడాలి. ఇక ఏ పరిస్థితి అయ్యేలాగా ఉన్నది అడిగి పోయే వరకు.
ఇక్కడైతే ఇక్కడ దగ్గర విండ్ మిల్స్ అయితే సెట్ చేస్తారు అనుకుంటా. సో ఇందాక నాకు మధ్యలో 2 కూడా కనిపించినాయి. ఎక్కడ చేస్తారో మరి ఇవి. ఒక 4-5 ఉన్నాయి ఇక్కడైతే. సో మనమైతే సేలం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసినాం. నేను లాస్ట్ టైం కూడా సేలం వచ్చినా బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. సో ఈ లోపలికైతే సేలం ఎయిర్పోర్టు. ఇదైతే మా రైడ్లో ఈరోజు అయితే థర్డ్ టోల్ గేట్. తినమ్మా ఎన్ని చేస్తారు అయ్యా టోల్స్. జర్నీ చేసేదేమో కానీ ఇటు సైడ్ టోల్సే గట్టిగా పడేలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి అయితే పెరియార్ యూనివర్సిటీ. ఆ సేలంలో అయితే ఇదే పెద్ద యూనివర్సిటీ అన్నట్టు. త్వరగా ఇక్కడైతే అంకుల్ సేలంలో ఇక్కడ ఏదో అంకుల్ కలిసిండు. ఆ అంకుల్ కూడా సైక్లింగ్ చేస్తారంటే డైలీ ఒక 20 కిలోమీటర్స్. సో కొన్ని సంవత్సరాల నుంచి అయితే అంకుల్ ఇదే సైకిల్ దిగుతాడంట. ఇంకో సైకిల్ ఉందంట. మనం అయితే కలిసి ఎక్కడ ఉన్నాను ఏందని మాట్లాడిండు. ఆ అంకుల్ అయితే చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడాడు. ఈ స్పీకింగ్ వెరీ వెల్ ఇంగ్లీష్. ఒక్కొక్క ఇంట్లో సైకిల్ నచ్చసరిగా ఉండాలి. ఒక సైకిల్ 2 or 3 సైకిల్స్ ఉండవచ్చు. అప్పుడు మన భాగం బాగుంది. గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్. మనమైతే సేలం రీచ్ అయిపోయినాం. ఇక మనకు ఇక్కడ అంకుల్ కలిసిండు కదా. అంకుల్ ఇలా ఖచ్చితంగా ట్రీట్ నేను ఇస్తా అని చెప్పి తీసుకెళ్తాడు. అంటే కొంచెం డిస్టెన్స్లో ఉందంట. సో ఇది వచ్చేసి అయితే సేలం రైల్వే స్టేషన్ అండ్ సేలం జంక్షన్. గమ్మత్ ఏంటంటే అంకుల్ మనతో హిందీ, తెలుగు, ఇంగ్లీషు 3 మాట్లాడతాడు. బట్ ఆ 3 మాట్లాడిన దాంట్లో నా తమిళ్ మాట్లాడింది మాత్రమే కరెక్ట్ అర్థమవుతుంది. అటు ఇటు మళ్ళీ మనకి దోశ అనేది దిక్కు అయింది. అదే అవుతుంది కూడా.